ఇక గ్రామ పంచాయతీల నిధులను ఆయా గ్రామ ప్రజలు పంచాయతీల నిర్ణయం మేరకే ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఇక నుంచి స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుందని సీఎం తెలిపారు. ప్రగతి భవన్లో వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థానిక సంస్థల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో గ్రామాలు పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విధి విధానాలు ఖరారు చేసి జీవోలు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు.